ఇదిగో సాగర్, ఇప్పుడు మొహం ముందే చెప్తున్నానుగా, జాహ్నవిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. మరి తన విషయంలో నీకంటూ కొన్ని బాధ్యతలున్నాయిగా. చూడు ప్లీజ్ సాగర్, నీ బంధం విషయంలో నన్ను నేరస్తురాల్ని చేయకు. నన్ను ఈ లోకంలో నలుగురు నిందించే విధంగా, గేలు చేసే విధంగా ఎలాంటి పని చేయకు. గంగ వల్ల సాగర్ కాపురం నిలబడలేదనేలా. ప్లీజ్ సాగర్, మనస్ఫూర్తిగా జాహ్నవిని నీ భార్యగా స్వీకరించు. తనకి సకల హక్కులు ఇవ్వు. నా కోసం ఆ పంచే. నీకోసం అంటే ఈ సాగర్ ఏమైనా చేస్తాడు గంగా. తనను నాశనం చేసుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయడు సాగర్. అందుకేగా నువ్వు ఈ మాట చెప్తున్నావు నాకు. కానీ గంగ, నువ్వేం కంగారు పడకు. నిన్ను నేను ఎలాంటి నిందల పాలు కానివ్వను. అందుకుగాను నన్ను నేను నాశనం చేసుకోవాల్సి వచ్చినా సరే అది కూడా చేసుకుంటాను. నీకు కావాల్సింది నేను జాహ్నవిని నా భార్యగా స్వీకరించడమేగా. సరే అయితే స్వీకరించాను. జాహ్నవి నాకు భార్య అవుతుంది. చాలా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? లెక్కలన్నీ తేలిపోయాయి. థ్యాంక్ యూ సాగర్. థ్యాంక్ యూ గంగా. నువ్వు నన్ను ఇవాళ లోపలే చంపేశావు, అంతం చేశావు నన్ను. థ్యాంక్ యూ. చిన్నమ్మగారు, మీరు చెప్పినట్టుగానే చేశాను చిన్నమ్మగారు. చిన్నప్పటి నుంచి మీరు నన్ను పెంచి పెద్ద చేశారు, ఎంతో ప్రేమించారు. మీరు అచ్చం నాకు మా అమ్మ లాంటి వారే అనుకున్నాను. మీరు చేసిన ఆ ఉపకారానికి కూడా రుణం తీర్చుకున్నాను. మన కేసు అన్నిటికంటే ముందు విచారణకు వస్తుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. జడ్జి గారు మంచి మూడ్లోనే ఉంటారు. అండ్ నో వరీస్, భవానీ గారి పోయినసారి విచారణలో నా వాదనలో నోరెత్తకుండా చేశాయి. ఈ కేసు జడ్జిమెంట్ కూడా మనకు అనుకూలంగానే వస్తుంది. సాగర్, ఆల్ ది బెస్ట్ నాన్న. నాకు తెలుసు నీ మీద చాలా ప్రెషర్ ఉంటుందని. ఇదే కోర్టులో 4 కేసులు వాదించావు నువ్వు. అన్ని కేసులు నువ్వే గెలిచావు. బార్ కౌన్సిల్ కూడా నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. నువ్వు బనారస్లోని అందరికంటే సమర్థుడైన వకీలు అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నీ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. అయినా కూడా నీ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలి. అదేం లేదు నాన్నగారు. ఐఎమ్ నాట్ నర్వస్, ఐఎమ్ ఫైన్, టోటలీ ఫైన్. నువ్వెంతగా ప్రయత్నించినా సరే సాగర్, నాకు మాత్రం అబద్ధం చెప్పలేవు. ఐ నో యూ. లా ఆఫ్ ఫుట్ మార్క్. ఇప్పుడు నీకు నేను చెప్పేది ఏమిటంటే అవన్నీ కూడా మర్చిపో. ముఖ్యంగా ప్రెషర్ని. పోయినసారి గెలిచిన సంగతి కూడా మర్చిపో. ఓడిపోతానన్న భయానికి నీ మనసులో చోటివ్వకు. కేవలం నువ్వు చేయవలసింది నీ కేసు మీద ఫోకస్ పెట్టు.
కాన్సంట్రేట్ చేయి. జయాపజయాలకు ఎలాంటి విలువ లేదు. లేదు నాన్నగారు, ఇవాళ నేను నా జీవితంలో చేరుకున్న స్థానంలో విజయానికి విలువ ఉంటుంది, గెలుపుకి చాలా విలువ ఉంది. నాది అని నేను అనుకోగలిగింది ఇంకా ఏం మిగలలేదుగా. పర్సనల్ లైఫ్లో నాకంటూ ఉన్నది కష్టాలు, బాధలేగా. అలాంటప్పుడు గెలుపు, సక్సెస్ ఇవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ అయినవి. కానీ ఇదొక్కటే కదా నాకు నేనుగా నిరూపించుకోగలిగింది. రండి ప్లీజ్, లోపలికి వెళ్దాం. సరే నాన్నగారు. నిన్ను నువ్వు రుజువు చేసుకోవటానికి అంత కఠినంగా మారిపోకు సాగర్. కష్టం నీకే అవుతుంది. గంగా, ఏమైపోయావు నువ్వు? ఇక్కడే నీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానో తెలుసా? సారీ దారిలో చాలా పెద్ద గొడవ జరిగింది. ఏమైంది? ఎవరితోనో గొడవ పడ్డావా? అదంతా నేను తర్వాత చెప్తాను, ముందు పద. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? లోపల విచారణ మొదలైపోయింది. బాబు ప్లీజ్, మేమిద్దరం లా స్టూడెంట్స్. కావాలంటే చూడండి మా ఐడీలు. ప్లీజ్, మాకు కోర్ట్ రూమ్ కేసులు చూడాలనుంది. కానీ మేడం. కాదంటే ఎలాగండి? సీనియర్స్ లాయర్స్ వాదించడం మేము చూడకుండానే ఎలా నేర్చుకుంటాం చెప్పండి? ప్లీజ్ మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. ప్లీజ్ అండి, ప్లీజ్. సరే సరే, నిశ్శబ్దంగా వెళ్ళి అక్కడున్న వెనక సీట్లో కూర్చోండి. థ్యాంక్ యూ. కమ్. పోయినసారి విచారణలో ఈ పత్రాలనే సమర్పించమని కోర్టు వారు నా క్లయింట్ని అడిగారు. ప్రతిభారాణి, మీరు మీ లాయర్తో ఏమన్నా మాట్లాడాలా? ఎస్ యువర్ ఆనర్. గంగా, అతని చూడు, అచ్చు సినిమా హీరోలా ఉన్నాడు కదా? అవునా? చాలా క్యూట్గా ఉన్నాడు. కొంచెం కామ్గా ఉంటావా? ఓకే. నేను నా వాదనంతా పోయిన విచారణలోనే వినిపించడం జరిగింది. పైగా యువర్ ఆనర్, ఈ కేసు చాలా స్పష్టంగా ఉంది, ఎంతో క్లియర్గా ఉంది. ఇందులో నా క్లయింట్ అయిన ప్రతిభారాణి గారు తన భర్త నుంచి విడాకులు మాత్రమే కాదు, స్త్రీధనం కూడా డిమాండ్ చేస్తున్నారు. యువర్ ఆనర్, ఇలా కోరుకోవడం ఎంతో న్యాయంగా ఉంది. యువర్ ఆనర్, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని తన భర్త ఇంటికి వెళ్ళిపోతుంది. ప్రేమతో ఎంతో శ్రమపడి కాపురం నిలబెడుతుంది. అత్తమామల్ని తన తల్లిదండ్రులతో సమానంగా భావిస్తూ వారిని గౌరవిస్తుంది, వాళ్ళకి సేవ చేస్తుంది. అంటే తన భర్త ఇంటినే తన ఇంటిగా భావిస్తుంది. ఒక కొత్త ఇంటి కోసం, ఒక కొత్త బంధం కోసం, ఒక కొత్త కుటుంబం వాళ్ల కోసం ఆ అమ్మాయి తన సర్వస్వం అర్పిస్తుంది. కానీ యువర్ ఆనర్, అలాంటి భార్యకు కూడా ఆ కుటుంబంలో కొన్ని హక్కులుండి తీరాలి. దాన్ని ఏ ఒక్కరూ కాదనడానికి వీల్లేదు. ఇది సింధూరం, హోలీ రంగేం కాదు, గట్టిగా కడిగేసి తుడిచేయడానికి. ఇవాల్టి నుంచి, ఈ క్షణం నుంచి గంగ నాకు భార్య, అలాగే మీ కోడలు. మీరా ఇక్కడేంటి? ఎస్ మిస్టర్ రమేష్ బాబు. అంటే మీకు నేను తెలుసన్నమాట. తెలుసు, నువ్వొక వకీలువని నాకు తెలుసు. నీకు ఒక్క సెకండ్ కూడా పట్టలేదే ఈ కేసులో ఒక ఆడదాన్ని అక్రమ సంబంధాల రంగు పూసేసి తనకి చెడ్డ పేరు తీసుకొచ్చావు. నేను నిన్నొకటి అడుగుతున్నాను మిస్టర్ రమేష్ బాబు, అసలు నీకు నీ క్లయింట్ ఎంత చెల్లించాడో చెప్పు తనకి చెడ్డ పేరు తేవడానికి.